చాలామంది సీనియర్ సిటిజన్లు నేను కలుసుకుంటుంటాను అది. ఆ కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే, మా పిల్లలు చాలా గొప్పగా మా పిల్లలు ఫారిన్‌లో చదువుకుంటున్నారు. ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకున్న ఆస్తులు ఎంతున్నాయి. అక్కడ ఎంతెంత ఆస్తులు కొనుక్కున్నారు. సీనియర్ సిటిజన్ ఎలా వచ్చింది. వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అని గొప్పగా చెప్తున్నారు తప్ప, వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు అసల ఆలోచించట్లేదండి. కష్టపడి చిన్నప్పటి నుంచి బాగా చదివించి వాళ్ళు ఆనందంగానే పంపించాలి. అంటే విదేశాల్లో మంచి అవకాశాలు వచ్చినాయి. మీరు కష్టపడి చదివించడం వలన వాళ్ళకి వాళ్ళ యొక్క టాలెంటో, కెపాసిటీని బట్టో వాళ్ళకు ఒక ఫారిన్ అవకాశాలు వచ్చినాయి. ఆ ఫారిన్ అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మరి ఆ పిల్లలు ఈ సీనియర్ సిటిజన్ల గురించి ఎలా ఆలోచించాలి? సాధారణంగా వీళ్ళు ఎంత త్యాగమూర్తులంటే ఆళ్ళు మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఆ డబ్బులు ఇచ్చినా, ఇవ్వకపోయినా సర్దుకుపోతుంటారండి. కానీ నేనేమంటానంటే, ఎవరైతే వాళ్ళ పిల్లలు బాగా ఫారిన్‌లో దూరంగా ఫారిన్ అంటే ఫారిన్ కాదు, దూరంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు అమ్మా, నాన్నలని అంటే కొద్దిగా సీనియర్ సిటిజన్‌లు ఉన్న అమ్మా, నాన్నలని వాళ్ళు పలకరించాలి. రోజుకి ఏదో టైంలో వాళ్ళకి పలకరించాలండి. ఎందుకంటే అది 60 ఏళ్ల వరకు వాళ్ళకి అంటే ఆరోగ్య సమస్యలు ఏమి ఉండవు. కానీ వయసు రీత్యా తెలియకుండానే నరాలు, తర్వాత ఈ బోన్స్ ఇవన్నీ వీక్ అవుతాయి. లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా వీక్ అవ్వడం. దాంతో ఏమవుతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పని చేద్దామని అనుకుంటారు పాపం. పిల్లలకి ఏం చెప్పకూడదు అనుకుంటారు. ఏం సమస్యలుంటే చెప్పకూడదు అనుకుంటారు. కానీ వాళ్ళు వయసు రీత్యా చాలా ఇబ్బందులు పాలవుతుంటారండి. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరిని మనిద్దరమే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరిని ఒక హెల్పర్‌ని పెట్టుకోరండి. ఇల్లు తుడవటానికి ఎన్ని కూడా వీళ్ళు చేసేసుకుందాం అనుకుంటారు. మనిద్దరమే కదా అని. కానీ పిల్లలు ఒప్పుకోకూడదండి. ఒప్పుకోకూడదు. మీరు ఎటువంటి పరిస్థితిలోనూ అమ్మా నాన్నలకి మీరు హెల్పర్స్‌ని పెట్టాల్సిందే. సంవత్సరానికి ఒకసారి మీరు రావాలండి. ఏమాత్రం అవకాశం ఉన్నా సంవత్సరానికో, 2 సంవత్సరాలకో ఒకసారి రావాలి. వచ్చినప్పుడు మీరేం చేయాలి, చుట్టాలందరినీ కలవాలండి. చుట్టాలను కలుసుకోవాలి, నేబర్స్‌ని కలుసుకోవాలి, ఫ్రెండ్స్‌ని కలుసుకోవాలి. ఎందువల్లంటే మీ ఫాదరు, మదర్‌కి ఏదైనా ఇబ్బంది ఏర్పడినా, ఏదైనా సహాయం చేయవలసిన పొందాలన్నా ఈ చుట్టాలో లేకపోతే నేబర్సో ఎవరైతే మీరు క్లోజ్‌గా వచ్చి మీరు మాట్లాడతారు కదా! వచ్చిన తర్వాత మీరేదో ఇంట్లో ఉండి ఎవరిని పలకరించకుండా వెళ్ళిపోయారనుకోండి. వాళ్ళకేం పని? వాళ్ళెందుకు చేయాలి? మీరు ఈ యొక్క వచ్చినప్పుడు 10 రోజులో, 15 రోజులో మీరు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల మన చుట్టాలందరిని కలుసుకోవాలి, ఫ్రెండ్స్‌ని కలుసుకోవాలి, ఎదురింటి వాళ్ళని, పొరుగు వాళ్ళందరిని కలుసుకోవాలి. నువ్వు ఒక హామీ తీసుకోవాలి. ఎటువంటి హామీ? నీ మంచితనంతో ఏం పర్లేదమ్మా, మీ అమ్మా నాన్నలకు మేమున్నాము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చూస్తాము అన్న ఒక మనకి భరోసా, ధీమా కల్పించాలండి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళిద్దరూ ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉండటం, ఏది తక్కువ ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండాలని చెప్పి తక్కువ రకం అన్నీ కూడా తక్కువ రకం క్వాలిటీ లేనివి తినటం, ఇలా చేయడం వల్ల మన అనారోగ్యం పాలవుతుంటారండి. ఇవన్నీ కూడా వాళ్ళ సజెషన్లు ఏం తిన్నారు, ఏం చేశారు, ఈ 24 అవర్స్ ఏం ట్యాబ్లెట్లు వేసుకున్నారు, వాళ్ళు బీపీ, షుగర్ ఉందా, రెగ్యులర్ టెస్టులు చేయించుకుంటున్నారా, ఈ అరికాలు మంటలు ఏమైనా ఉన్నాయా, గుడ్డి జబ్బులు ఏమైనా ఉన్నాయా, వాళ్ళ యొక్క బీపీ, షుగర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూస్తూ రోజుకు ఒకసారి ఆనందకరంగా మాట్లాడుతుండాలండి. పూర్తి కాలం ఏదో సింపుల్ రొటీన్ లాగా రోజు అన్నం తిన్నావా, కూర తిన్నావా, లేదా పడుకున్నావా అలా కాకుండా సరదాగా మీ విషయాలు, మీ ఫ్యామిలీతో ఇంట్లో మీ భార్యతో మీరు ఎలా గడిపారు, లేదంటే మీ పిల్లలతో ఎలా గడిపారు, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఇలాగా వాళ్ళకి మంచి మంచి విషయాలని చెప్పారనుకోండి, చాలా సంతోషంగా ఉంటుందండి వాళ్ళకి ఇక్కడ ఎవరు ఉండరు వాళ్ళు. ఈ రోజుల్లో ప్రతి నేబర్స్ అందరూ కూడా ప్రతి ఒక్క టెక్నాలజీ వలన టీవీలు, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మీ అమ్మా నాన్నలతో మాట్లాడే టైం వాళ్ళకి లేదు. అందుకు మీరేం చేయాలి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా ఫోన్ చేస్తూ ఉండాలి, అమ్మా నాన్నలతో మాట్లాడుతుండాలి. ఇంకా ఘోరం ఏంటంటే భర్త కానీ, భార్య అంటే అమ్మ కానీ, నాన్న కానీ చనిపోయి ఒక్కడే సింగిల్గా ఉంటే ఇంకా దారుణమైన పరిస్థితి అండి. ఇంకా ఒకరికొకరికి ఉంటే వాళ్ళు పర్వాలేదు, కానీ అసలు వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారు, సింగిల్గా ఉన్నారనుకోండి, భర్త లేకపోతే తండ్రి చనిపోయో లేదా తల్లి చనిపోతే ఒంటరిగా ఉంటే ఇంకా అది నరకం అనమాట అండి. పోనీ వీళ్ళు అక్కడికి వెళ్దామా, వెళ్ళినా తీసుకెళ్ళినా కూడా అక్కడ ఉండలేరు వాళ్ళు. ఆ పరిస్థితిగా నేను రీసెంట్గా చూశాను, మా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో లండన్ వెళ్ళారు. వెళ్ళి
3 నెలలు ఉంటారని చెప్పేసి 15 రోజులు వెనక్కి వచ్చేసారండి. ఎందుకు వెనక్కి వచ్చారంటే అక్కడ విపరీతమైన చలి. అంటే పొద్దున్నే లేచితే చలి, మళ్ళీ మధ్యాహ్నం చలి, రాత్రి చలి, ఇంకెందుకు ఇది? ఇప్పుడు డే టైం అయినా ఇంకా ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. అలాంటప్పుడు ఇంకెందుకు మా ఊరు వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు వెనక్కి తిరిగి 3 నెలలు తర్వాత టికెట్ బుక్ చేసుకుంటే 15 రోజుల్లో మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకుని వచ్చేసారండి. ఏదేమైనా పిల్లలు తప్పకుండా వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించాలి. బాత్రూమ్ దగ్గర ఎలా అది ఫ్లోరింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు, డబ్బులకి ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దాచేస్తున్నారా, డబ్బులు ఖర్చు పెట్టకుండా దాచేసి ఎవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ అవగాహన తీసుకొచ్చి చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో రోజు ట్యాబ్లెట్ వేసుకున్నారా లేదా, ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఏమి వేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తూ వాళ్ళు ఒక భరోసా ధీమా కల్పించినట్లయితే ఆ పిల్లలకి భగవంతుడు కూడా ఎంతో సాయం చేయడానికి అవకాశం ఉంటుందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.